ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా అయితే ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఒకసారి అయితే ట్రై చేసి చూశాను. చాలా ఈజీగానే ఉంది. ముందుగా అయితే నేనైతే ఒక గిన్నెలో ఆయిల్ పోసుకుని, నెక్స్ట్ అయితే బిర్యానీ స్పైసెస్ వేసుకుని, కొద్దిగా ఆనియన్స్ వేసుకుని, తరువాత కొద్దిగా టమోటాలు, ఒక టమోటా అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే కొద్దిగా క్యాబేజీ కూడా వేసుకుని, వాటిని కొద్దిగా వేగనిచ్చిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం అనేది వేసుకున్నాను. కొద్దిగా జీడిపప్పులు వేసుకున్నాను. ఇవి 2 టమోటా, ఉల్లిపాయలు వేగిన తర్వాత నేనైతే క్యాబేజీ, అలాగే కొద్దిగా అల్లం చిన్నులపై అయితే కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నానండి. దాంట్లోకి బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కారము, అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా, ఇవి 3 అయితే వేసుకుని కొద్దిగా వేగనిచ్చిన తర్వాత నేనైతే కొద్దిగా రైస్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. దీంట్లోనే రైస్ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే గుడ్లు దీంట్లో అయితే ఫ్రై చేసి వేసుకోలేదు. వేరుగా అయితే గుడ్లు ఫ్రై చేసుకుని ఇలా అయితే వీటిల్లో రైస్లో అయితే కలిపేసేసుకున్నాను. చాలా బాగా అయితే వచ్చింది. వేడి వేడి ఎగ్ రైస్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకుని, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే మా పిల్లలకు కూడా ఇస్తాను. చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎలా ఉందో కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వెళ్తూ చిన్న లైక్ కూడా ఇవ్వండి.